సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభుం. దేశంలో ప్రాముఖ్యమైన గిరి ప్రదక్షిణలు ఎన్ని ఉన్నా అన్నవరం గిరి ప్రదక్షిణ అనేది కొంచెం భిన్నమైనది. ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారితో కలిసి గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. తక్కువ దూరం తొందరగా అయిపోతుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది November 5 బుధవారం కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ 2 PM కి స్టార్ట్ అయ్యి 6 వరకు కూడా కొనసాగుతుంది. గిరి ప్రదక్షిణ అనేది తొలిపావంచ వద్ద స్టార్ట్ అవుతుంది. ఈ ప్రదక్షిణ టైమింగ్ అనేది 4 hours టైం పడుతుంది. స్వామి మరియు అమ్మవార్ల సత్యరథం 2 PM కి స్టార్ట్ అవుతుంది. అది కూడా మన తొలిపావంచ దగ్గర. ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకునేవారు తొలిపావంచ దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. తొందరగా అయిపోతుంది కాబట్టి ఖాళీ వాటర్ బాటిల్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇక్కడికి వెళ్ళాలనుకునేవారు మార్నింగ్ వెళ్ళిపోయి రూమ్ లగేజ్ అక్కడ పెట్టేసి ఫుడ్ మంచిగా తీసుకొని కొండ కిందకి వచ్చేస్తే తొలిపావంచ దగ్గర 2 PM కి మీరు ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే 6 వరకు ప్రదక్షిణ అనేది అయిపోతుంది. రూమ్ ఉన్న వాళ్ళు వెంటనే పైకి వెళ్ళిపోవచ్చు. రూమ్ దొరకకపోతే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి కదా, అక్కడ లగేజ్ పెట్టుకుంటే సరిపోతుంది. నైట్ ఉండాలి అనుకుంటే పైకి వెళ్ళి ఉండండి, లేదంటే వెంటనే వచ్చేయచ్చు. లేదు మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే 100 రూపాయలు ఇస్తే లాకర్స్ ఇస్తారు. అక్కడ ఈ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. అవసరం అనుకుంటే యూజ్ చేసుకోండి. ప్రశాంతంగా వెళ్ళి రండి. వైజాగ్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి మరియు విజయవాడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ట్రైన్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. సరిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చెప్పులు వేసుకోవచ్చా అనేది క్వశ్చన్. చెప్పులు వేసుకోవచ్చు. మీ హెల్త్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే మంచిగా చెప్పులు వేసుకోకుండా వెళ్ళండి, లేదంటే సాక్స్లైనా వేసుకోండి. కొండ చుట్టూ మట్టి రోడ్లు కూడా ఉంటాయి. అక్కడక్కడ పిక్కలు కూడా తగులుతాయి కాబట్టి మీకు ఎలా హెల్త్కి యూజ్గా ఉంటుంది అనుకుంటే అలా వేసుకొని వెళ్ళండి. దారి పొడుగున రోడ్లు అనేవి పిక్కలు గుచ్చుకోకుండా ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో గారు చెప్పారు. దారి పొడుగున వాటర్ ఉంటుంది. పులిహోర, మజ్జిగ, పాలు, బిస్కెట్లు ఎక్కడికక్కడ ఉంచుతామని చెప్పారు. స్పీడ్ గా వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది కదా అని స్పీడ్ గా వెళ్ళిపోకండి, అలసిపోయి ఆగిపోతారు. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్ ని మెయింటైన్ చేసుకోండి. స్లోగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. సత్యరథంతో పాటు అస్సలు పరిగెత్తకండి. నిదానంగా వెళ్తే టైమింగ్ సరిపోతుంది. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రష్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎవరి వస్తువుల బాధ్యత వారిదే. ఎవరి బాధ్యత ఫస్ట్ వారే చూసుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ఎప్పటిలాగే గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం, అలాగే ఆరోగ్యం, అలాగే కోరిన కోరికలు తీర్చడం అనేది ఆచారంగా నమ్మకంగా వస్తోంది. అదే కార్తీక పౌర్ణమి రోజు దర్శనానికి మరియు వ్రతం చేసుకోవడానికి అత్యధికంగా భక్తులు వస్తారు కాబట్టి చాలా రష్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అదే రోజు వ్రతం చేసుకునే భక్తులకు మరియు దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దేవస్థానం వారు తగు ఏర్పాట్లు చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పంపానది వద్ద పంపానది హారతులు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం తొలిపావంచ వద్ద 7 గంటలకు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఈ జ్వాలాతోరణం చూడడం వల్ల గ్రహపీడ బాధలు తొలగుతాయి. ఈ జ్వాలాతోరణం అనేది అదే రోజు సాయంత్రం మాత్రమే నిర్వహించబడుతుంది. చాలా వరకు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు అనుకుంటే, పౌర్ణమి రోజు చంద్రుని వెలుగు అన్నింటి మీద సమానంగా పడుతుంది అనే అర్థం. అందరికీ అర్థం కావాలి అనే సమదృష్టి అందరికీ రావాలి అనే ఉద్దేశంతో, అందరూ సమానం అనే భావన అందరికీ కలగాలనే ఉద్దేశం అర్థం కావాలని పౌర్ణమికి ఈ ప్రదక్షిణ అనేది చేయాలనేది నియమంగా పెట్టుకున్నారు. వీటితో పాటుగా ఆరోగ్యం కలుగుతుంది. పంపానది మీద నుండి వచ్చే చల్లని గాలులు, సత్యగిరి మీద ఉన్న ఔషధ మొక్కల యొక్క గాలి మన మనస్సుకి చేరుతుంది. సింహగిరి ప్రదక్షిణ కంటే ఈ ప్రదక్షిణ అనేది చాలా ఈజీ. నిదానంగా వెళ్ళి ప్రశాంతంగా చేసి రావచ్చు.